కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి గ్రహ మార్పుల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే కనుక ప్రధానంగా మీకు జన్మ రాశి అయినటువంటి లగ్నంలోకి గురువు అనేటువంటి ఆయన రాబోతున్నారు, వచ్చారు కూడా. దీనివల్ల ఏంటి అంటే ఖర్చులు అనేటువంటివి కొంచెం తగ్గినప్పటికీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. డబ్బు అనేటువంటిది, ఆర్థిక సమస్యలు అనేటువంటిది ఇబ్బంది పెట్టే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి. మానసికమైనటువంటి వేదన, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి కర్కాటక రాశి వాళ్ళు జనరల్లీ సెన్సిటివ్. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము, విద్యలో ఆటంకాలు. మీరు ఏదైనా చదువుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే అందులో ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి. ఫైనాన్షియల్లీ చాలా డౌన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. 3వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు. క్రమేపీ ఆయన యొక్క బలం పెరుగుతోంది కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టిస్టులు కానీ, ఎవరైనా క్రియేటివ్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. 4వ స్థానంలోకి రవి, బుధ, కుజగ్రహ సంచారాలు 3 కూడా అక్టోబర్ 17 తర్వాత 3 కలవబోతున్నాయి. దీని మూలకంగా మేజర్లీ మనీ లాస్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే ద్వితీయాధిపతి 4వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నారు. ఫాదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్, తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ, మీకు అనారోగ్య సమస్యలు కానీ, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. పనుల్లో స్తంభన, ప్రతి పని కూడా లేట్ అవ్వడం, చాలా డిలే అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. అండ్ మీరు బాగా గమనిస్తే అక్టోబర్ 10 తర్వాత నుంచి 8వ స్థానంలోకి శని రాబోతున్నారు. శని రాహుల యొక్క కలయిక 8వ స్థానంలో కనబడుతోంది. వాహన ప్రమాదముల విషయంలో, గాయాల విషయంలో, ఆకస్మిక ధన నష్టాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇదే కాకుండా 8వ రాహు అనేటువంటి ఆయన అసంతృప్తిని కలగజేస్తుంటారు. ఏ పని చేసినా దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. ఎస్పెషల్లీ విమెన్, కర్కాటక రాశి వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకుని శాంతి పరిహారములు అనేటువంటివి ఆచరించండి, చాలా బాగుంటుంది.